హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే డిసెంబర్ నెల పెన్షన్ మనకు జనవరిలో అయితే ఇస్తారు కదా. జనవరిలో ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి, కొత్త సంవత్సరం కానుకగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది పెంచి ఇస్తారా, లేదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరి పెన్షన్లు అనేది తొలగిస్తున్నారు ఏంటి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4016 రూపాయలు 6016 రూపాయలు ప్రభుత్వం ఇస్తామని చెప్పింది. వాస్తవానికి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఈ నెల పెన్షన్లు ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు, చాలా మంది పెన్షన్లు ఇటువంటి కారణాల వల్ల తొలగిస్తున్నారు అనమాట. సో ఏంటన్నది కూడా వివరాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం అనమాట. మంత్రి సీతాకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. తర్వాత ఆసరా పెన్షన్లకు సంబంధించి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముఖ్యంగా మహిళలకు సంబంధించి సంక్షేమం కోసం వడ్డీ లేని రుణాలను అయితే అందజేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు అయితే వడ్డీ లేని రుణాలు అయితే అందజేస్తున్నారు కదా. సో ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకానికి 5 లక్షలు ఉంటే 10 లక్షలు చేశామని, గ్రూప్కు 10 నుంచి 15 లక్షల రూపాయలు ఇలా అందజేస్తున్నారు కదా వడ్డీ లేని రుణాల మాదిరిగా. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి శుభవార్త చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకెవరికైనా మహిళలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు ఇవ్వకపోతే స్పీడప్ చేయాలని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేసే ప్రయత్నం చేశారు. మరొక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా 109 మంది దివ్యాంగులకు 1,09,00,00,000 రూపాయలు పంపిణీ చేశారు. అంటే ఎలా పంపిణీ చేస్తారంటే, ముఖ్యంగా మహిళా సంక్షేమంలో భాగంగా మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తెలియడం జరిగింది అనమాట. సో ఇక మంగళవారం సూర్యాపేట జిల్లాలో పరిశీలించిన తర్వాత అక్కడ వచ్చేసి ముఖ్యంగా మున్సిపాలిటీలో వచ్చేసి 365 సహాయ శాఖ సంఘాలు అయితే ఉన్నాయి కాబట్టి వారందరికీ కూడా పైసలు అనేది ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు గ్రూపుల వారీగా. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంత మహిళలతో పాటు పట్టణ ప్రాంత మహిళలు కూడా సో ముఖ్యంగా వడ్డీ లేని రుణాలు కింద చెక్కులను పంపిణీ అయితే చేయడం జరిగింది. అర్హత ఉన్న వారందరికీ, దివ్యాంగులకు మాత్రం ట్రైసైకిల్, మోటార్ స్కూటీలు, ల్యాప్టాప్లు ఇస్తున్నామని, హుజురా నగర్లో ఇంకా ఎక్కువ సంఖ్యలో కూడా పరికరాలు అందజేస్తున్నామని, ఇందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట. సో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇప్పటివరకు కూడా అభివృద్ధి పనులకు ఇలా అన్ని కూడా వెచ్చించామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి అదేవిధంగా దివ్యాంగులకు ఇలాంటివి అయితే అందజేస్తున్నారు అనమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి మనకు ఆల్రెడీ ఏ నెల పెన్షన్లు ఆ నెల అయితే ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు మనకు డిసెంబర్ 24 నుంచి పెన్షన్లు అయితే తీసుకోవడం జరిగింది కదా, అది నవంబర్ నెల పెన్షన్. ఇప్పుడు డిసెంబర్ నెల పెన్షన్ వచ్చేసి మనకు జనవరిలో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ముఖ్యంగా ఇవ్వాల్సినటువంటి టైం కూడా కావడం అయితే జరుగుతుందన్నమాట. సో గతంలో మాదిరిగా పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో పెంచిన పెన్షన్లు ఇప్పుడు దివ్యాంగులకు మొదగాల ఇస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. సో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా బడ్జెట్ అనుకూలించకపోతే ప్రతి నెల కూడా 500 రూపాయలు లేదంటే 1000 రూపాయలు పెంచుకుంటూ ఇస్తామని చెప్పే ప్రతిపాదన కూడా అధికారులు ముందుకు తీసుకురావడం జరిగింది. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా పరిశీలించినట్టు తెలుస్తుంది. సో ఇంతకంటే ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందిని అయితే అనర్హులు అయితే గుర్తించారు. దాదాపు 500 నుంచి 600 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులే డైరెక్ట్గా వారికి దివ్యాంగులు అని చెప్పేసి అంటే ముఖ్యంగా వృద్ధులు, వితంతులు అని పేర్లు పెట్టుకొని పైసలు తీసుకుంటున్నారు. వారికి ఈ నెల నుంచి పెన్షన్లు అయితే ఇవ్వరు. కొంతమందికి ఆల్రెడీ 30 నుంచి 40 వేల మందిని సర్వే అయితే చేయడం జరిగింది. గ్రామ స్థాయి, పట్టణ స్థాయిలో ఇందులో శాంపిల్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది అనమాట. చాలామంది అనర్హులుగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ అయితే చేయబోతున్నారు. సో మొత్తం మీద దివ్యాంగులకు సంబంధించి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల మరి 1000 రూపాయలు లేదంటే 500 పెంచే అవకాశాలు అయితే ఉన్నట్టు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అవుతున్నాయి. మొదగల లేదంటే బడ్జెట్ కనుక అనుకూలించకపోయినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆసరా పెన్షన్లు 21, 22 తేదీల్లో అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నారు. పెంచిన పెన్షన్లు ఒకవేళ కుదిరితే, లేదంటే పాత పెన్షన్లు 2016 రూపాయలు 4016 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. జియో కూడా అఫీషియల్గా ఇవ్వబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో మొత్తానికి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం.